హాయ్ ఫ్రెండ్స్, వణకం, నమస్తే అందరికీ. వెల్కమ్ టు వినీరామ్ డైరెక్షన్స్. ఈరోజు హెల్తీగా డ్రై ఫ్రూట్స్ లడ్డు చేశానండి ఇంట్లోను. డ్రై ఫ్రూట్స్ ఫుల్గా అలా తినమంటే తినట్లేదు పిల్లలు. సో లడ్డు కింద చేస్తేనన్నా తింటారని చెప్పేసి ఇలా చేశానమాట. రెసిపీ ఈజీగా చూద్దాం మనం. డ్రై ఫ్రూట్స్ ఏదైనా సరే హెల్త్కి మంచిదేనండి. సో మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి తీసుకోండి. జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్, అలాగే లైన్ డేట్స్ అంటాం కదా, డేట్స్ కానీ, పిస్తా పప్పు, ఏదైనా సరే మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకోండి. పిల్లలు అలా డైరెక్ట్గా తింటానంటే ప్రాబ్లమే లేదు. లేదు తినట్లేదు అనిపిస్తే కనుక ఇలా కొంచెం లడ్డులా చేసి కొంచెం డిఫరెంట్గా చేస్తే బాగా ఇష్టపడి తింటారు. ఇందులో నేను ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ వేస్తాను. అది వేస్తే నాకు చాలా నచ్చుతుందండి. అది యాక్చువల్గా క్రంచీగా ఉంటుందన్నమాట అది వేసుకోవడం వల్ల. మీరు కూడా వేసుకొని ట్రై చేయండి, పిల్లలకు నచ్చుతుందని అది వేయడం వల్ల. డ్రై ఫ్రూట్స్ లడ్డు పెద్ద కష్టమేం కాదండి. మన దగ్గర ఉన్న జీడిపప్పులు, బాదం పప్పులు అన్నీ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని, డేట్స్ లోపల సీడ్స్ ఉంటాయి కదా, అవి కూడా తీసేసుకొని అన్నీ చిన్నగా కట్ చేసుకోవాలి. ఒక్కొక్కటిగా ముందు జీడిపప్పులు, బాదం పప్పు, ఇటువంటి పప్పులన్నీ కూడా ఫస్ట్ నెయ్యి వేసుకొని ఫ్రై చేసి తీసేసుకోండి. ఎందుకంటే ఇవి ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ముందు ఇవన్నీ ఫ్రై చేసేసుకొని తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత కిస్మిస్, ఇటువంటి ఐటమ్స్ అన్నీ కొంచెం మెత్తగా ఉండే ఐటమ్స్ ఫ్రై చేసుకుందాం. జీడిపప్పు ఇవన్నీ ఫ్రై చేసుకుని పక్కన ప్లేట్లో పెట్టేసుకోండి రెడీగాను. డేట్స్, ఖర్జూరం మాత్రం లాస్ట్లో చేసుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ దాంట్లో వేసి మళ్ళీ మిక్స్ చేసుకోవాలి మనం. అందుకని లాస్ట్లో మనం ఫ్రై చేసుకుందాం ఖర్జూరం మాత్రం. నేను స్పెషల్ అని చెప్పాను కదా, ఇదే. సేమియాలు వేస్తే మధ్యలో అది క్రంచీగా కొంచెం కరకరలాడుతూ తగులుతుందనమాట. మీరు ట్రై చేయండి, సేమియాలు అవి వేసి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. వీటితో పాటు కొంచెం నూపప్పు ఉంటుంది కదా, నూపప్పుని నెయ్యిలో ఫ్రై చేయక్కర్లేదు. మామూలుగా వేరే ప్లెయిన్ ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఏమీ వేయకుండా, నూనె, నెయ్యి ఏమీ వేయకుండా దాంట్లో ఫ్రై చేసుకొని నేను దీంట్లో మిక్స్ చేశాను అనమాట. అలా కూడా వేసుకోవచ్చు, అది చాలా టేస్ట్ వస్తుంది. మీరు ట్రై చేసి చూడండి ఒకసారి. మన ఛానల్లో చాలా రెసిపీలు ఉన్నాయి, మంచి రెసిపీలు అన్నీ ఒకసారి చెక్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ మీ. అన్నీ ఫ్రై చేసేసుకున్న తర్వాత లాస్ట్లో ఇక లైన్ డేట్స్ ఇవి తీసుకున్నాను నేను. ఖర్జూరం కూడా మెత్తగా అవుతుంది అనమాట. మనం వేడి చేసినప్పుడు ఖర్జూరం మెత్తగా అయిపోతుంది. దాంట్లో మనం ఫ్రై చేసిన అన్నీ వేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి కాసేపు. ఎందుకంటే మనం లడ్డు చేయాలి కదా, చేతికి వేడిగా చాలా వేడిగా ఉంటుంది. డ్రై ఫ్రూట్స్ అన్నీ చల్లడానికి కొంచెం టైం పడుతుంది. నూపప్పు కూడా చూసారు, వేరే ప్యాన్ పెట్టి జస్ట్ వేడి చేశాను. వేడి చేయడం వల్ల మంచి స్మెల్ వస్తుంది నూపప్పు వేపేటప్పుడు మనం. అప్పుడు తీసుకొని అవి కూడా ఇందులో మిక్స్ చేసేసుకోవడమే. మిక్స్ చేసుకొని కొంచెం చల్లారేదాకా పక్కన పెట్టుకోండి. తర్వాత మనం లడ్డు చేసుకొని ఎయిర్ కంటైనర్ అంటాం కదా, మనం గాలి వెళ్ళిపోకుండా చిన్న ఏదైనా మంచి బాక్స్ తీసుకొని దాంట్లో పెట్టుకుంటే మన సూపర్ అనమాట. ఈ లడ్డు పిల్లలకి కానీ పెద్దల మనం కానీ ఎవరైనా సరే రోజుకి ఒకటి తింటే చాలా హెల్దీ. ఇలా చేసి పెట్టండి పిల్లలకి. లంచ్ బాక్స్లో పెట్టచ్చు, లేదంటే స్నాక్స్ టైంలో ఇవ్వచ్చు. ఏదో ఒక టైంలో ఒక్కటి తింటే చాలు రోజుకి. అన్నీ కలిపి ఉంటాయి కాబట్టి జీడిపప్పులు ఉన్నాయి, బాదం పప్పులు, కిస్మిస్లు. హెల్త్ కోసం అంజీర్ వేశాను నేను. మెయిన్గా అంజీర్ వచ్చి చాలా మంచిదని చెప్తారు కదా హెల్త్కి, అది వేశాను. డేట్స్ కూడా చాలా మంచిది ఖర్జూరం. ట్రై చేయండి, కమెంట్ చేసి చెప్పండి ఎలా వచ్చిందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.